ప్రేరణ తండ్రి కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కొచ్చిన విషయం తెలిసిందే. అయితే వచ్చేసరికి హాస్పిటల్‌లో వాళ్ళ నాన్న ఉండడు. అప్పటికే తీసుకెళ్ళిపోయి ఉంటాడు ఈ ఘన. అయితే ఏం చేయాలి? మీ నాన్న ఎక్కడికి తీసుకెళ్లారు? ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. అసలు అడ్రెస్ కూడా తెలీదనేది అంటూ ఇక హాస్పిటల్‌లో రిసెప్షన్‌లో అడిగితే, మీ నాన్న అంటున్నారు. మీ నాన్న అడ్రెస్ మీకే తెలీదా? అసలు మీరెలాంటి వాళ్ళో మాకు అర్థమైంది. నాన్న అని చెప్తున్నారు, కూతురని చెప్తున్నారు. మీరెలాంటి వాళ్ళో మాకు అర్థమైందని చెప్పి చాలా తప్పుగా మాట్లాడుతుంది. మీలాంటి వాళ్ళకి అసలు అడ్రెస్‌లు ఇవ్వకూడదు అని. అయితే వీళ్ళ బాధను చూసి అక్కడున్న ఒక అటెండరు ఇక హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన వాళ్ళ నంబరయితే ఇస్తారు. ఈ సిద్ధార్థ్ నంబరయితే ఇస్తారనమాట. సిద్ధార్థ్‌కి ఫోను చేస్తే ఇక ప్రేరణ మాటలు విని అన్నేమో అలాగా, చెల్లేమో ఇలాగా, ఆయనేమో "నువ్వే తప్పు చేసావు, నువ్వే యాక్సిడెంట్ చేసావంటాడు." ఈమేమో సహాయం కావాలంటూ ఫోను చేస్తుంది. "మీ నాన్న అంటున్నారు కదా! మరి మీ నాన్న అడ్రెస్ మీకు తెలీదా?" అంటూ "నా వల్ల కాదని ఇంక ఫోను చేయకండి" అని చెప్పేస్తాడు. అమ్మ ఇలా కాదు పోలీస్ కంప్లెయింట్ ఇద్దాము అని అనుకుంటారనమాట. ఈ ఘనానే పోలీస్ అనే విషయం ఈ ప్రేరణ వాళ్ళకి తెలీదనమాట. ఇంక కంప్లెయింట్ ఇవ్వాలని చెప్పి పోతే ఇక పేరు అయన్నీ అడుగుతారు. గణేష్ అన్న పేరింటేనే భయపడిపోతూ ఉంటాడనమాట. స్టేషన్‌లో అందరిని గడగడలాడిచ్చేస్తూ ఉంటాడనమాట ఈ ఘన. అందులోనూ ఈ హెడ్ కానిస్టేబుల్‌ని ఒక పప్పు సుద్దలాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ ఈశ్వరి ఉండి ఘన వాళ్ళ మదర్ ఉండి అసలు వాళ్ళని ఇంకా రానివ్వకుండా చేయాలిరా అనేది అంటూ ఉంటే, "అమ్మ దీన్ని డీల్ చేసింది ఎవరనుకుంటున్నావు? నీ కొడుకు. ఇంక సచ్చినా కూడా వాళ్ళు రారు. వాళ్ళకంత అవమానం చేశాననైతే అనుకుంటూ ఉంటారు." ఇక ప్రేరణ డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటే ఆ పోలీస్ షాక్ అయిపోతూ ఉంటాడనమాట. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన మా నాన్నని ఎవరో తీసుకెళ్లారన్నట్టు కేసు పెడుతుంది. పేరడిగితే గణేష్ అని చెప్పగానే ఆయన భయపడిపోతూ ఉంటాడు. మొత్తం మీదైతే తండ్రి కోసం, తండ్రి ఆచూకీ కోసం చాలా కష్టపడుతున్నారు.